మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం కుటుంబ ఆశీర్వాద కూడికను మనము జరిగించుకుంటూ వస్తున్నాం. ఈ ఏప్రిల్ నెల 2వ శనివారానికి మనం వచ్చి ఉన్నాం, 13వ తారీఖు. అలాగే 7వ తారీఖు 8వ తారీఖు సభలు కూడా ఘనంగా జరిగినాయి. అందుకు బైబిల్ మిషన్ వారమైన మనం కూడా సభలు ఘనంగా జరిగించిన దేవునికి కృతజ్ఞత కూడా ఈరోజే చెల్లించాలి అని ఈరోజు కూడా దాన్ని కలపడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరి 7వ తారీఖున మీకు బల్లారాధన ఇవ్వాలి. అయితే సభల హడావిడిలో మొదటి ఆదివారం పూట కేవలం ఈ ఒక్క నెల మీకు బల్లారాధన ఇవ్వలేదు. రేపు ఉదయం ప్రతి ఒక్కరు కూడా తెల్లని బట్టలు ధరిస్తే మీకు బల్లారాధన ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మరి దేవాది దేవుడు రేపు జరగబోతున్న కార్యక్రమంలోనూ ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఒకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1 రాజులు 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24. ఓకే. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవము తోడు. చాలండి. చదవబడిన వాక్యాన్ని పరిశీలించిన వారమైతే ఈ రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఈ 2వ అధ్యాయంలో దావీదు మహారాజు యొక్క మరణాన్ని మనం చూస్తాం. తర్వాత అబ్షాలోము రాజు అవ్వాల్సిన వాడైనప్పటికీ అబ్షాలోములో ఉన్న యొక్క గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, రాజకాంక్షను బట్టి అతడు దేవునికి విధేయుడు కాలేకపోయి ఉన్నాడు కనుక దావీదు గారి యొక్క 8వ సంతానమైన సొలొమోను మహారాజు, మరి 8దో 9దో 9 అని అంటారు కొంతమంది 8 అంటారు, మొత్తం 18 మంది దావీదు యొక్క సంతానం. అందులో 9వ వాడు సొలొమోను. దేవుడు సొలొమోనును ప్రత్యేకంగా ఎన్నుకున్న విధానమును బట్టి సొలొమోనికి దేవుడు రాజు అయ్యే అవకాశము దావీదు చేత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్యములో సొలొమోను మహారాజు ఈ మాటలు పలుకుతూ, నన్ను రాజుగా దేవుడు స్థిరపరిచాడు, అంత మాత్రమే కాదు నాకు ఒక వాగ్దానం చేశాడు, నాకే కాదు నా తండ్రికి కానీ నాకు కానీ. ఏమనంటే, నేను నీకు ఒక కుటుంబాన్ని ఇస్తాను అని అన్నాడు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన తన వాగ్దానము ప్రకారం అంట నాకు కుటుంబము కలగజేసిన యెహోవా. దేవుడు ఎవరంటండి? కుటుంబాలను కలగజేసిన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదివితే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో ఈ మాట రాస్తున్నాడు. 3:14 చదవండి. ఎఫెసీయులు. క్రీస్తు ఆయన మన సమాధానమై ఉండి 3:14 ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ మీద మోకాళ్ళు చాలండి. దేవుని చేత కుటుంబముగా కట్టబడుతున్నాం కాబట్టి కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆది కాండంలో కూడా దేవుడు ఆదామును కలగజేసి ఒంటరిగా ఉండటం మంచిది కాదని
గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ముక్కును తీశాడంట. ఈరోజు కుటుంబము అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆలోచన చేయండి ప్రియులారా. ఇందాక నేను సరదాగా దేవుని యొక్క వాక్యాన్ని ఇంటికాడ వింటా ఉంటే దైవజనులు జిర్మియా గారు ఒక మాట చెప్పారు. దేవుడంట ఆదామును కలగజేసిన తర్వాత గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను తీసుకొని చెప్పండి, ఒక ఆవుని చేశారా? ఒకవేళ 7 చేశారు అనుకోండి, ఎవరి పేరు పెట్టేవాడు అని అయ్యగారు చెబుతూ ఆదివారం అవ్వ, అంతేగా మరి పేరు గుర్తుపెట్టుకోవడానికి సోమవారం అవ్వ, ఈవిడ పేరు మంగళవారం, ఈవిడ పేరు బుధవారం, ఈవిడ పేరు గురువారం అంటూ వారాల పేర్లు పెట్టుకునేవాడంట. ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది కుటుంబం అంటే 2 లేక 3 అంటున్నారు. 2 లేక 3 అన్నది భార్యలు కాదండి. చెప్పండి, ఏకపత్ని పురుషులుగా ఉండాలి అంటాడు దేవుడు. ఒకటే భార్య, ఒకటే భర్త. కాబట్టి కుటుంబంగా మనం కట్టబడాలి. బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం 1 రాజులు 2:24 సొలొమోను మాట మాట్లాడుతున్నాడు. నాకు కుటుంబం కలగజేసిన దేవుడు అంటున్నాడు. దేవుడు కొన్ని కుటుంబాలు కలగజేశాడు, మన కుటుంబము కలగజేశాడు. మరి బైబిల్లో ఉన్న కుటుంబాలకి మన కుటుంబాలకు ఉన్న వ్యత్యాసాలు ఏంటి? కొన్ని కుటుంబాలను మనం ముందు పెట్టుకొని ఈరోజు నా వాక్యాన్ని నేను ముగిస్తాను. చదవండి. మొదటిగా మనం చూసిన వాళ్ళమైతే యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోను కొలుచులు వాటన్నిటిలోను మొదటివియు ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులకు మగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. చాలండి. ఏ కుటుంబం అంటే ఇది? ఆశీర్వాదము కలిగే కుటుంబం. దేవుడు అంటే ఈ కుటుంబాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఈ వాక్యం వింటూ ఉండగా దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించును గాక. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదం. చాలాసార్లు ప్రియులారా మనం పరలోక ఆశీర్వాదాలు బాగానే పొందుకుంటాం, కానీ భూ సంబంధాలకు వచ్చేటప్పటికి కానీ కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోలేదు. నాకు అబ్రహాముని గారిని చూస్తూ ఉంటే, ఈ మాట చదువుతూ ఉంటే నాకు భలే బాధ అనిపించింది, కానీ సంతోషం అనిపించింది. 24వ ఆదికాండం 1వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఎందుకని ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు? అబ్రహాం అంట బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఏంటంట? అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును. మరి మన పరిస్థితి ఏంటి? అన్ని విషయాలు దీవించబడ్డామా? కొన్ని విషయాలు దీవించబడ్డామా? ఆలోచించేయండి. వ్యాపారం బాగానే ఉంది, ఆస్తి బాగానే సంపాదించుకుంటున్నాం. అత్తమామల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది, బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది, వ్యాపారాల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది. కొన్ని బాగానే ఉన్నాయి కానీ పాస్టర్ గారు కొన్ని కలిసి రావట్లేదండి, ప్రార్థన చేయండి అంటారు. అబ్రహాము ఏమంటాడు? అన్నని ఇన్నట్లా అన్ని విషయాల్లో. మరి మనం ఎందుకు కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నాం? ఆశీర్వాదం అంటే సంపూర్ణమై ఉండాలి. చూడు, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మోషేతో ఇలా రాయిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 14-15 వచనాలు. ద్వితీయోపదేశ కాండము సమస్త జనముల కంటే ఓకే నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు, గొడ్డుతనం ఉండదు నీ. ఓకే ఓకే. ఇక్కడ ఏమన్నాడంటే కొన్నిసార్లు అండి ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది.
ఇంట్లో పిల్లలు ఉండవు. అది అబ్రహాం జీవితంలోని కొన్ని సంవత్సరాలు మనం చూసాం. చాలాసార్లు బాధపడతాడు. ఆదికాండ 15వ అధ్యాయంలో ఆకాశం వైపు చూస్తూ యెహోవా అతనికి ప్రత్యక్షమైనప్పుడు యేసయ్యా దేవా యెహోవా ఇదిగో నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, పిల్లలు లేని వాడిగా ఉన్నాను కానీ నేను, ఆస్తుంది అంతస్తుంది, చేతి కింద పనివారు ఉన్నారు, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, ఏమి లేదంట. ఇంట్లో కలకలలాడుతూ తిరిగి పిల్లలు లేరంట. కొంతమంది అన్నీ ఉంటాయి, ఆశీర్వాదకరమైన కొన్ని ఉండవు. ఈ మధ్యన ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను. దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. అలాగే అయ్యగారు వాక్యం చెప్తా ఉంటే, అయ్యగారు మేము కూడా ఆశీర్వదించబడ్డానండి, చాలా సంతోషంగా ఉందండి అన్నాడంట. సరే ఎలా ఆశీర్వదించబడ్డావు అని చెప్పి అయ్యగారు అన్నారంట, నీ పిల్లలను ఒకసారి తీసుకురా. చెప్పు నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావంటే, దేవుడు నాకు 7 కొడుకులు ఇచ్చాడంట అన్నాడంట. చెప్పండి ఎంతమందిని? సరే ఏది నీ పిల్లలు తీసుకురా అన్నారంట దైవజనులు. 7 పిల్లలు లైన్గా నిల్చోబెట్టాడంట. విచిత్రం ఏంటో తెలుసా? పెద్దోడికి డాయర్ ఉంది కానీ షర్ట్ లేదంట, రెండో వాడికి షర్ట్ ఉంది కానీ మీకు ఎలా తెలుసు? లాస్ట్ వాడికి అంటే అసలు ఏమి. ఇది ఆశీర్వాదం అంటే. బెడ్రుండి పోతే ఆశీర్వాదం కాదు. కొన్నిసార్లు తింటానికి తిన్నోడదు, కొన్నిసార్లు వ్యాపారం ఉండదు, కొన్నిసార్లు భార్య ఉండదు, కొన్నిసార్లు భర్త ఉండదు. ఆశీర్వాదం అంటే ఒకటి లేదు ఒకటి ఉంది అని కాదండి. బైబిల్ అందుకని అబ్రహాం విషయంలో 24:1 చదివించాను. ఏంటంట? అన్ని విషయాల్లో. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చొని అయ్యా నా జీవితంలో ఏదో కొరత ఉంది అని ఇక్కడ బాధపడుతున్నావేమో, ఇదిగో ఆ వాగ్దానం మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకో. అబ్రహామును దేవుడు చెప్పండి అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లు నన్ను కూడా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించునుగాక. పిల్లలతో ఆశీర్వదించునుగాక, ఆస్తి అంతస్తులతో ఆశీర్వదించునుగాక, పేరు ప్రఖ్యాతులతో ఆశీర్వదించునుగాక. ఇది లేదు అది రాదనే మాట కాకుండా ఉన్నవన్నీ విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ రోజు నుంచి మీ కుటుంబాలన్నీ కూడా సర్వ సమృద్ధితో దేవుని దయగల హస్తముతో మన జీవితంలో ఆరోగ్యం, ఆశీర్వాదం, సంపద, పిల్లలు అన్నీ కలిగిన ఒక ఉన్నతమైన కుటుంబముగా, అంతకంటే ప్రాముఖ్యంగా ఆశీర్వదించబడిన కుటుంబముగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఇది మొదటి అనుభవం. మొదటి కుటుంబం ఏ కుటుంబం అంటండి? ఇది దేవుడిచ్చే కుటుంబం. ఈ కుటుంబంలోనంట ఇది లేదని రాదని ఉండదు. అన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఇక రెండో దగ్గరికి వద్దాం ప్రియులారా. దేవుడు ఇచ్చే కుటుంబంలో ఉండే రెండో అనుభవం ఎలా ఉంటుంది? 2 సమూయేలు గ్రంథం, మొన్న అయ్యగారు కూడా చెప్పారు, 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3:1. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలిల్లెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఎవరి కుటుంబం తీసుకుందాం? దావీదు కుటుంబం. దావీదు కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ అంటున్నాడు, దావీదు కుటుంబం అంట అంతకంతకు ప్రబలిల్లెను. ప్రబలిల్లను అంటే వర్ధిల్లెను. ప్రబలిల్లెను అని మరొక మాట వర్ధిల్లడము, ఆశీర్వదించబడడం, లేదా ఆశీర్వదించబడడం అని కాదు కానీ వర్ధిల్లడం. రోజులోనికి తేడా కనబడుతుంది. నిజంగా నేను సేవలోకి వచ్చాను. 2011లో సేవలోకి వచ్చాను. 2011లో సేవలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నేను కూడికని ఏర్పాటు చేశాను. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఒక దైవజనులు నాతో అన్నారు, ప్రియమైన దేవుని సంగమా అని చెబుతూ నాతో కూడా మాట్లాడారు. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? యానివర్సరీని ఎవడైనా చేసుకుంటాడండి. డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, సంఘం ఉంటే చాలు. కానీ
దేవుడు దీవించిన సంఘంగా మనం ఉండాలి, వర్ధిల్లే సంఘంగా మనం ఉండాలి అన్నాడు. ఆయన అయ్యగారు చెప్తూ ఏమన్నాడు తెలుసా? దేవుడే కనుక ఈ సంఘాన్ని వర్ధిల్ల చేస్తాడంట, ఒకటి సంఘం అంట రాను 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 వర్ధిల్లుతుందంట. అంటే తెలియని వారు సైతం కూడా వచ్చి కూర్చోవడం, తెలియని వారు కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం, కొత్త వారందరూ కూడా దేవుని మందిరంలో రావడం ఒక ఎత్తు అయితే, నేను అన్నాను అయ్యారు వచ్చారండి అంటే ఆయన అన్నారు కంగారు పడకయ్యా, దేవుడు వర్ధిల్లే సంఘం ఎలా ఉంటుందంటే ఒకటి లోపల వర్ధిల్లుతుంది, రెండు బయట వర్ధిల్లుతుంది. ఆ అయ్యగారు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? దేవుడు ఏ సంఘములో ఉంటాడో ఎప్పుడు చూసినా కాసేపు ఏమో గోడ కట్టేస్తాడు, కాసేపు ఏమో బయట ఆవరణకి బాగు చేస్తూ ఉంటాడు. అంటే ఆ మందిరంలో ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుందంట. ఏంట్రా బాబు ఈ పాస్టర్ గారు ఏంటి, కింద సంవత్సరం ఏమో మందిరం కట్టాడు, ఈ సంవత్సరం ఏమో షెడ్ వేసాడు, ఈ సంవత్సరం ఏమో రాయి వేసాడు, ఈ సంవత్సరం ఏమో అది కట్టాడు, ప్రహరీ కట్టాడు. అంటే ఆ దైవజనుడు చెప్పిన తర్వాత నాకు అనిపించింది. మూడవది ఒకటంట దేవుని విషయంలో ఏదో ఒక పని బయట చేస్తూ ఉంటామంట. రెండవది దేవుని సంఘం లోపల అభివృద్ధి అవుతుందంట. మూడవది అయ్యగారు చెప్పిన మాట ఏంటి తెలుసా? సంఘంలోనికి రావడం కాదు, ఒక్కొక్క బిడ్డ పరలోకానికి చేర్చబడతాడంట. అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం సంఘాల్లో ఏముంటాయంటే బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. చెప్పండి ఏముంటాయి? ఈ మూడు సంఘంలో ఉండాలి. ఆ సంఘం ఏమవుతుందంట? వర్ధిల్లుతుంది అని. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని కృప ఒకవేళ వెళ్ళిపోయినా చెప్పండి, కొత్త వాళ్ళు దేవుడు మనకి నడిపిస్తున్నాడు, అమ్మయ్య దేవునికి స్తోత్రం. రెండవది ఏదో ఒక పని దేవుని మందిరంలో జరుగుతుంది, అమ్మయ్య దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఎవరో ఒకరు దేవుని సంఘంలో రక్షించబడుతున్నారు. నిజంగా నాకు బాగా గుర్తండి, 2017, 2018 ఈ 2 సంవత్సరాలు సంఘం మీద కంటే కుటుంబం మీద మేము కొంచెం, అప్పుడే అమ్మగారు ప్రెగ్నెన్సీ రావడం, కుటుంబ విషయాల్లో సంఘం నిర్లక్ష్యపరిచానేమో, మరి నేను నా తప్పో దేని తప్పో నాకు తెలియలేదు. కానీ ఆ 2 సంవత్సరాలు నేను ఒక్కరు కూడా బాప్తిస్మ ఇవ్వాల. ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు 2 సంవత్సరాల తర్వాత ఏదో నాకు కొంచెం ఎడమైపోయినట్లుగా అనిపించి మళ్ళీ 2019లో పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ రండి సంఘంలో తన పని జరిగించుకుంటూ వచ్చాడు. కొన్ని సంఘాలు పట్టించుకోనివన్నీ, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి బాప్తీసం ఇవ్వాలా ఏంటి అనుకుంటారు. కొన్ని సంఘాలు బాప్తీసాల మీద లక్ష్యం ఉంచరు. కొన్ని సంఘాలు మీద ఆలోచించే నూతనమైన ఆత్మల కోసం లక్ష్యం ఉంచరు. కొన్ని సంఘాలు మందిరపు యొక్క అభివృద్ధి కొరకు, దేవుని పని కొరకు, అభివృద్ధి కొరకు, ఏమంటే ఆ అనుభవాల కొరకు, వర్ధుల కొరకు ప్రయత్నించరు. దేవుడు అంట సంఘం కూడా కుటుంబమేనండి, సంఘం కూడా కుటుంబమే. దావీదు యొక్క కుటుంబం అంట దిన అభివృద్ధి చెందింది అని చెప్పడానికి, అభివృద్ధి కలగడం అంటే వర్ధులడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. స్తోత్రం చెప్పండి. కానీ అదే ఆత్మ సౌలు మీద ఎందుకు లేదు అంటే సౌలు విరోధముగా ఎప్పుడు చూసినా రాజ్యాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరి మీద కాంక్ష ఉన్నా చెప్పండి? దావీదు గొలియాతును చంపాడు. సరే చంపితే చంపాడు. ఆ నీళ్లు మోసుకునే వాళ్ళు వెళ్ళి ఏం చేశారండి? దావీదు 1000 మందిని చంపితే సౌలు 100 మందిని చంపాడు. లేదా దావీదు 10,000 మంది అయితే సౌలు 100 మంది అని చెప్పి పాట పాడారంట. ఇక ఎక్కడ లేని అసూయ వచ్చింది. మీరు బైబిల్ చదువుకోండి. నాటి నుండి విషపు చూపు కలుగున్నాడేమో. సౌలు రాజ్యాన్ని పక్కన పెట్టేశాడు, దావీదు వెనకాలే పరుగులు తీయడం మొదలెట్టాడు. అందుకని రాజ్యం ఏమైపోయిందంటే పిల్లారా చిన్నభిన్నం అయిపోయినట్లు, దేవుని ఆత్మను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు కుటుంబాల్లో పిల్లారా కొన్నిసార్లు మన జీవితంలో వర్ధలు కనబడలేకపోతుంది. దేవుడు కుటుంబం మీద లక్ష్యం ఉంచి ప్రార్థనలు తగ్గిపోతున్నాయి. ఈరోజు వాక్య ధ్యానం తగ్గిపోతుంది. ఎక్కువసేపు ప్రార్థన చేసుకునే ప్రార్థన అనుభవాలు తగ్గిపోతున్నాయి. మళ్ళీ మీ ప్రార్థన బలిపీఠాలు కట్టుకోండి, వాక్య బలిపీఠాలు కట్టుకోండి, సన్నిధి బలిపీఠాలు కట్టుకోండి. ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ సంవత్సరం ప్రియులు ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. దేవుని కృప అది దీవెన అనుకోవాలో మన బిడ్డలకి శాపం అనుకోవాలో నాకు తెలియట్లా. ఈ మధ్యలో కావడం వచ్చి అంటుంది, అమ్మ రావట్లేదు ఏంటో దేవుని మందిరానికి అంటే
పిల్లోడు పుట్టాడుగా అంటే ఏంటంటే పిల్లోడు పుడితే నీకేమైందమ్మా? ఏమైందంటే ఇప్పుడు పిల్లోడు పుట్టగానే ఆయనకి తినిపించాలా, ముడ్డి కడగాల, దాన్ని ఆశీర్వాదం అనాలా, ఆడు వంక పెట్టుకొని వీళ్ళ ప్రార్థనలు మానేస్తుంటారు. ఇది బాధనాలు నాకు అర్థం కావట్లేదు ఇలా. కాబట్టి ఒకటి వచ్చినప్పుడు ఒకటి వదిలేయకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దావీదు జీవితంలోనంట అంతకంతకు వర్ధిల్లాడు, దేవునితో అంతకంతకు దగ్గరగా చేరాడు. స్తోత్రం చెప్పండి. రాజు అయిపోయిన తర్వాత దేవుడు దావీదు మర్చిపోయాడా? బైబిల్ చెప్తుంది దావీదట 7 సార్లు ప్రార్థన చేసుకునేవాడట. చెప్పండి ఎన్నిసార్లు? నేను అంటాను దావీదు ఏమన్నా చిన్న చతకోడా? ఎవరండి? రాజు. రాజుగారు ఖాళీ ఉంటుంది అసలు? ఎంత బిజీ అయినా చెప్పండి దేవునికి టైం ఇచ్చాడు. అందుకని దావీదు అంటే దేవుడికి అంత ఇష్టం. మరి మీ బిజీ షెడ్యూల్లో కూడా దేవుడికి టైం ఇస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి దావీదంట అంతకంతకు ఇది వర్ధిల్లే కుటుంబం. అంతకంతకు ఎందుకు వర్ధిల్లుతుందంటే అంతకంటే ఎక్కువ సమయం దేవునికి ఇస్తున్నారు. కాబట్టి వర్ధిల్లడం అంటే దేవునితో గడపడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటేమో ఆశీర్వదించబడిన కుటుంబం, రెండోదేమో వర్ధిల్లుల కుటుంబం. ఇక మూడో దగ్గర కొద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. ఇక్కడ ఏమంటున్నాడు? మా కుటుంబాలు ఎలాంటి కుటుంబాలు తెలుసా? క్షేమముగా ఉన్న కుటుంబం. మా కుటుంబంలో భయం లేదు, మా కుటుంబంలో దుర్వార్త రాదు. అదేంటి దావీదు బిడ్డలు చనిపోయారుగా, అయినా పర్ల దేవుడు నాకు మళ్ళీ ఇస్తాడు. ఎంత నిరీక్షణ అది! ఎక్కడ పిల్లలు పోయినప్పుడు కానీ, ఆస్తి పోయినప్పుడు కానీ, అంతస్తు పోయినప్పుడు కానీ ఏబు గారు బాధపడలేదండి. కానీ ఇక్కడ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మా కుటుంబం అంట క్షేమముగా ఉండే కుటుంబం. మరొక మాట కూడా రాసుకోవచ్చు, భయము లేని కుటుంబం. చెప్పండి ఏమి లేదంటే దీనికి భయం లేదు. ఈరోజు నష్టం వచ్చింది, భయం లేదు. ఎందుకని ఏమంటాడు కదా 1వ అధ్యాయం 21వ వచనంలో, యెహోవా ఇచ్చును యెహోవాయే. నేను సంపాదిస్తే నేను బాధపడాలి, నేను తెచ్చుకుంటే బాధపడాలి ఎక్కడి నుంచి పోతుందో అని. కానీ ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇచ్చిన ఆయనే తీసుకున్నాడు, మళ్ళీ ఏం చేస్తాడండి? ఆయనే ఇచ్చుకుంటాడు. నేనెందుకు భయపడాలి? మీ పాప మీ బాబు నీ దగ్గరికి వచ్చి నాన్న స్కూల్ ఫీజు కట్టాలంటాడు. అంతేగాని రాత్రంతా కూర్చొని మా నాన్న ఎక్కడి నుంచి తెస్తాడని ఆలోచించిద్దా? చెప్పాల్సిన సమాచారం అందించేస్తాం. ఏ కష్టం వస్తే ఎవరు చూసుకుంటారు? అదే చూసుకుంటాడు. మీరెందుకు భయపడాలి? ఈరోజు పిల్లరా ధైర్యం సంఘాల్లో ఉండట్లా, ఆ ధైర్యం కుటుంబాల్లో ఉండట్లా. దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు. ఈరోజు నా భర్తకి ఏదో సమస్య వచ్చిందనో, నా భార్యకి ఏదో సమస్య వచ్చిందనో, నా బిడ్డకి ఏదో సమస్య వచ్చిందనో నేను ఎందుకు భయపడాలి? ఓకే, నేను చేయాల్సిన పని ఏంటి? దైవజనుల దగ్గరికి తీసుకొచ్చాను, ప్రార్థన చేయించాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాను, మెడిసిన్ వేయించాను. ఇక నేను అడ్డుపడితే ఆగిపోతుందా? కాబట్టి భయం లేకుండా నేను చేయవలసిన ప్రయత్నం నేను చేశాను ప్రభువా, ఇదిగో నీ బిడ్డ అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలంట. 144వ కీర్తన 12వ వచనంలో రాస్తున్నాడు చూడండి. 144 12 కాడి నుంచి, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. చూసారా? మన కుమారులు అంటండి యవ్వన కాలంలో మొక్కలు అంటండి, మన కుమార్తెలు అంటండి చెక్కిన స్తంభాలు, నగరకే చెక్కిన స్తంభాలు వంటి వారు. కాబట్టి దేవుడు మన బిడ్డలను అలా దీవిస్తున్నాడు, అలా కాపుదలు ఇస్తున్నాడు, అలా భయం లేకుండా మన బిడ్డలను పెంచి పోషిస్తున్నాడు. మన బిడ్డల కొరకు ప్రార్థిద్దాం, మన బిడ్డల కొరకు కన్నీరు కారుద్దాం. మన కన్నీరే, మన ప్రార్థనే మన బిడ్డలకి ఏంటో చెప్పండి? ఆశీర్వాదం. ఏమండి, మోషే తల్లి మోషేని విడిచిపెట్టింది, కానీ ఎవరు విడిచిపెట్టలా? దేవుడు విడిచిపెట్టలా. ఏ ప్రాంతం నుండి శాసనం వచ్చిందో, ఏ రాజ్యం నుండి శాసనం వచ్చిందో ఆ రాజ్యంలోనే యువరాజుగా తిరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే బిక్కు బిక్కుమని బాధపడతాం, కానీ దేవునికి అప్పగిస్తేనండి దేవుడు మనను భయము లేకుండా శామముగా మన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే
కాపాడుతూ ఉంటాడు. చాలా వివరాలు చెప్పొచ్చు కానీ సమయం లేదు కాబట్టి ముగించేసుకుంటూ ముందుకెళ్తున్నాను. మొదటి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. రెండవ కుటుంబం ప్రియులారా వర్ధిల్లిన కుటుంబం. మూడవ కుటుంబం అంట క్షేమముగాను భయము లేని కుటుంబం. ఇక నాలుగవ కుటుంబాన్ని మనం చూసిన వారమైతే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజులు 11:38. నేను నీకు ఆజ్ఞాపించినంతయు నీవు విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచునట్లు. ఈ కుటుంబం అంటండి స్థిరపరచబడిన కుటుంబం, శాశ్వతముగా స్థిరపరచబడిన కుటుంబం. అందుకని దావీదు అంటాడు ప్రియులారా కీర్తన గ్రంథములో, నేనైతే యెహోవా మందిరములో ఎలా ఉన్నాడంట, ఒలీవ మొక్క వలె ఉన్నానంటాడు. చూడండి ఎక్కడది, 52:8 కీర్తన. ఎందుకయ్యా దావీదు నీకు అంతగా ఆశీర్వదించబడ్డావు అని అంటే దానికి 128వ కీర్తన చదువుకోవచ్చండి. నిజంగా దేవుడు స్థిరపరిచిన కుటుంబం ఎలా ఉంటుందంట, తన లోకిట తన భార్య ఉంటుందంట, తన భోజన పళ్ళ చుట్టూ తన బిడ్డలో. అంటే నేనేం చెప్తానంటే ఏ కుటుంబాన్ని అయితే దేవుడు శాశ్వతంగా స్థిరపరుస్తాడో ఆ భార్య దేవుని మందిరానికి వస్తుందంట, ఆ భర్త దేవుని మందిరానికి వస్తారంట. అంతకంటే ముఖ్యం ఏంటంటే బిడ్డలు కూడా దేవుని మందిరానికి వస్తారంట. స్తోత్రం చెప్పండి. కొన్ని ఆదివారాలు ప్రియులారా భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే చిన్న చిన్న పిల్లలు అస్సలే రాట్లా. కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు, ఏదో స్కూల్ ఎందుకు వెళ్ళలేదంటే మా అమ్మ ఇల్లు కాపలా కాయమంది అంటారు. కొన్ని చోట్ల అరే నువ్వెందుకు ఇలా చర్చికి వచ్చిన కాడి నుంచి అంట అలా చేస్తావు అంటావు, నువ్వు ఇక్కడే ఉండి ఆడుకో అంటారు. కాబట్టి ఆలోచించి అలా చేయకూడదు. ఆదివారం పూట దేవుని మందిరానికి ఖచ్చితంగా మన పిల్లల్ని తీసుకురావాలంట. నిజంగా దేవుళ్ళు స్థిరపరచబడిన కుటుంబం ఎలా ఉంటుందంటే ప్రియులారా చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చదివితే ప్రియులారా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ముగింపులో చక్కని మాట పలుకుతాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28-29 వచనాలు చదవండి ఒకసారి. పర్లేదు చదవనా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు చూడక్కడ ఏమన్నాడంటే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు. నిజంగా దేవుడి చేత స్థిరపరచబడిన కుటుంబం ఎలా ఉంటుందంటే తల్లి తండ్రి బిడ్డలు ఏమండి అత్త మామలు అందరూ కూడా ఆ కుటుంబంలో సభ్యులుగా ఉంటారంట. కాబట్టి ఎప్పుడు చూసినా కుటుంబంలో నాటబడిన చెట్టు వలె దావీదేమన్నాడండి, నేనైతే యెహోవా మందిరములో ఒక ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుడు నన్ను పాచేశాడు, ఎక్కడో ఉన్న నన్ను గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి రాజుగా స్థిరపరిచాడు. ఆ స్థిరపరిచిన రాజత్వంలో దేవుడు నన్ను మందిరం మీద కాంక్ష చేత ఉన్న నన్ను మందిరంలో కూడా నన్ను ఏం చేశాడంట, నాటేశాడంట. ఇప్పుడు చెట్టు ఇక్కడ నాటామనుకోండి, చెప్పండి ఇక్కడే పూలు పోస్తుంది, ఇక్కడే కాయలు కాస్తుంది. అలాగే దేవుని మందిరంలో అంటే ఒక చెట్టులా మనం ఏమైపోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక దైవజనులతో మాట్లాడాను. ఆ దైవజనులు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు నిజంగా అది ఎంతవరకు నమ్మకం నాకు తెలియదు కానీ ఆయన మొన్నటిదాకా విశ్వాసి, ఇప్పుడు మాస్టర్ గారు అయ్యారు. ఆయన ఒక్కడే గుడికి వెళ్తా ఉంటే నేను అన్నాను అమ్మగారిని కూడా తీసుకెళ్ళచ్చు కదండి అని అంటే అప్పుడు ముసలావిడ అయిపోయింది. ఇంచుమించంటే ఒక 25 సంవత్సరాల నుంచి ఆ మందిరానికి వెళ్తుందంట ఆవిడ. అప్పుడు దాకా విశ్వాసే, ఈయన విశ్వాసే. ఇప్పుడు ఏదో సేవకుడు అయ్యాడు, ఈయన బయటకు వచ్చేసాడు. ఆయన అదే మందిరంలో ఆయన కింద పనిచేస్తున్నాడు అనుకోండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే మా ఆవిడకండి పలానా చర్చిలో, ఇప్పుడు ఉదాహరణగా మా చర్చ్ ఉందనుకోండి, ఆవిడ రావడం
ఎక్కడ కూర్చోదంట. 25 సంవత్సరాల నుంచి ఆ స్తంభం దగ్గర కూర్చుంటుందంట. నిజమా? కొంతమంది కొన్ని ప్లేస్లు ఉండిపోతాయి. ఒకవేళ ఎవరైనా వచ్చి కూర్చున్నారు అనుకోండి, మనసంతా ఏదోలా ఉంటుంది. ఇది నా ప్లేస్ కదా, ఇది నా ప్లేస్ కదా, ఇది నా ప్లేస్ కదా. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. రాగాలు పాట పాడాలనో, రాగాలు ప్రార్థన చేయకపోతే మనసు ఉండదు. రోజు పాడేవాళ్ళం కదా, ఈ రోజు పాడలేకపోయినా అయ్యో కొంచెం ముందు వచ్చుంటే అంటే ఒక అలవాటు. ఎందుకంటే నాటికిపోయాం కదా. కాబట్టి ఒక మొక్క ఏమనుకుంటుంది, రోజు నీళ్ళు పోస్తే నేను ఎదుగుతాను కదా అనుకున్నట్లుగా ప్రతి విశ్వాసం అంటే దేవుడి సంఘంలో నాటికిపోవాలంట. ఆ అయ్యగారు అంటారు, మా ఆవిడకు బెంచ్ ఉందండి, అక్కడ ఆ బెంచ్ మీద తప్ప ఇంకెక్కడ కూర్చోదండి. ఆ బెంచ్ కూడా మూల ఉంటుందండి, ఆ బెంచ్ మూలనే తప్ప ఇంకెక్కడ. నేను అన్నాను అదేంటి అయ్యగారు అంటే, నాటికిపోయిందండి ఆవిడ. ఇక అది అంటే నాటికిపోవడం అంటే అలవాటు అయిపోయింది. మిమ్మల్ని కూడా ఈ పాటికి అడుగుంటారు, ఎందుకమ్మా ఈరోజు వెళ్ళకపోతే నష్టమా? ఏదోనండి, ఇంటికాడ కూర్చుంటే నాకు స్థిరంగా మనసుగా ఉండదండి, ఇల్లు వచ్చేయాలండి. అయ్యగారు ప్రతి 2వ శనివారం పెట్టారు కదా, మళ్ళీ పెట్టరు కదా, ఇల్లు వచ్చేయాలండి. ఇది ఒక్క వారం ఆగలేదా? ఆగలేదండి, వెళ్ళాలండి, పాడాలండి, వినాలండి వాక్యం. ఎందుకంటే దేవుడు స్థిరపరిచిన కుటుంబం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి ఆశీర్వదించిన కుటుంబం, రెండవది మనం చూసిన వారి మీద వర్ధిల్లిన కుటుంబం, మూడవది మనం చూసిన వారం అయితే క్షేమముగాను భయము లేని కుటుంబం, నాలుగవదిగా శాశ్వతంగా స్థిరపరిచిన కుటుంబం. ఒక్కొక్క మాట చెప్పి ముగించేస్తారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. నేను మీ యజమానుడను, ఇదే యెహోవాకు ఒకానొక పట్టణము నుండి ఒకని గాను కుటుంబములో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదను. చూసారా, ఈ కుటుంబాన్ని అంటే దేవుడు అంట సియోనుకు రప్పించిన కుటుంబం. అంటే ఈ కుటుంబం అంట పరలోకములో ఉండే కుటుంబం. సియోను అనగా పరలోకం. ఈ కుటుంబం ఎక్కడ ఉంటుందంట? భూమి మీద. ఈ కుటుంబం అంటండి ఇంట్లోనూ కలిసి ఉంటుందంట. ఆదివారం వస్తే ఎక్కడ ఉంటుంది? గుళ్ళోనూ ఉంటుందంట. ఈ కుటుంబం అంట ఇంట్లోనే కాదు, మందిరంలో కాదు, చచ్చిపోయిన పరలోకంలో కూడా కలిసే ఉంటుందట. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే అందరూ మారు మనసు పొందారు. చెప్పండి, ఏమయ్యారంట? ఇది కూడా ఆశీర్వాదమే. ఏంటి ఆశీర్వాదం? భర్త, కొంతమంది చూడండి, భార్య పొందితే భర్త బాప్తీసం పొందడు. ఎందుకయ్యా అంటే తీసుకోవచ్చులే పాస్టర్ గారు అంటారు. ఇంకొంతమంది భర్త పొందితే భార్య పొందదు, భార్య భర్తను పొందితే పిల్లలు పొందరు. కాబట్టి నిజమైన కుటుంబం అంట భూమి మీద కలిసి ఉంటుంది, సంఘంలోనూ కలిసి ఉంటుంది. చెప్పండి, యోషువ అంటాడు కదా, నేనును నా కుటుంబం ఎక్కడంట యెహోవాను సేవించదము. అయితే ఇర్మియా అంటాడు, అయ్యా దేవుని పెట్టారా, దేవుడు అంటే మిమ్మల్ని సియోన్లో నుండి సియోనికి ఎందుకు రప్పిస్తున్నాడంటే మీ కుటుంబం సియోన్లో ఉంచాలని ఆశపడుతున్నాడు, పరలోకాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ కుటుంబం భూమి మీద ఆగిపోకూడదు, పరలోకంలో కూడా మీరు ఒక కుటుంబంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుని పెట్టారా, ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామో తెలియదు భార్య భర్తలుగా. అంటే అక్కడికి వెళ్ళి కూడా సంసారం చేయమని కాదు అక్కడ చెప్పక ఉద్దేశం. భర్త భార్య బిడ్డలు కూడా ఏమన్నా చెప్పండి, ఈ పాప లోకంలో నుండి వేరై మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత దేవునికి దగ్గరగా ఉంటే చనిపోయిన తర్వాత కూడా నువ్వు నీ భార్య నీ బిడ్డలు ఎక్కడ ఉంటావు చెప్పండి? ముందు వెనక. పరలోకానికి వెళ్ళిన తర్వాత భార్య ఎవరో భర్త ఎవరో తెలియకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తున్న నగ్న సత్యం ఏంటంటే కనీసం పరలోకానికి మనకు తెలియకపోయిన దేవుడు తెలుస్తుంది కదా. ఈ కుటుంబం ఎంత ధన్యత, పరలోకానికి కూడా చేరిన కుటుంబం అని ఎవరు చెప్పుకోవాలండి? దేవుడు కట్టిన కుటుంబంగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుడు పెట్టారా, 5 కుటుంబాలు మీ ముందు పెట్టాను. ఒకటి ఆశీర్వదించబడిన కుటుంబం, అన్ని విషయాల్లో ఆశీర్వాదం. రెండవది వర్ధిల్లి ప్రబలిలే కుటుంబం. మూడవది క్షేమముగా ఉంటూ భయం లేని కుటుంబం. నాలుగవది శాశ్వతంగా స్థిరపరచబడిన కుటుంబం. ఐదవది సియోనులో ఉండే కుటుంబం. అందుకని మన కుటుంబాలను మరింతగా బలపరచడానికి మన ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం మనందరికీ ఆశీర్వాదం కలిగినట్లు తల వంచండి. దేవా నా కుటుంబాన్ని కట్టండి,
జరగనయ్యున్న ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులో నేను నా కుటుంబము నీవు ఇచ్చిన కుటుంబముగా కట్టబడాలని ప్రార్థన చేసుకుందాం.